హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు సాయిమను 46 ఛానల్. తమ్నెయిల్ చూసుంటారు. మా ఊర్లో సీతారాముల వారి కళ్యాణంకి వెళ్ళాననమాట గుడికి. అక్కడ ఆ రోజు నేను చూడండి గుడికెళ్ళా కదా! అక్కడ టెంట్లేసి కళ్యాణం చేశారు. కళ్యాణం వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. అది కూడా నేను మా మమ్మీ కూర్చొని చూస్తున్నాము. చుట్టుపక్కల లాస్ట్‌కి కళ్యాణం అంతా అయిపోయి అక్షంతలు తీసుకొని అందరూ వెళ్ళిపోతున్నారనమాట. మేము గూడా అక్షింతలు తీసుకొని వస్తున్నాము. అక్కడ పంతులు గారుంటే అక్షింతలేపిచ్చుకున్నాము తలలో. అండ్ నేనైతే స్టేజ్ మీదకి కూడా ఎక్కాననమాట. స్టేజ్ మీదకెక్కి అమ్మవారికి పసుపు, కుంకుమేసి దండం పెట్టుకున్నాను. యాక్చువల్లీ అక్షింతలు అయి మొత్తం కలిపి ఏసి దండం పెట్టుకొని వస్తుంది. కానీ అసలు చూడండి స్టేజ్ మీద ఎంతమంది జనం ఉన్నారంటే అంతమంది జనం ఉన్నారు. కానీ నేను ఆ రోజు పింక్ కలర్ శారీ కట్టుకొని వెళ్ళాననమాట. చాలా అంటే నాకు శారీ కంటే జాకెట్ నచ్చింది. ఫైనల్లీ అదిగోండి వేసేసి కిందకి దిగాను. దిగిన తర్వాత అక్కడ అక్షింతలు పంచుతున్నారు. ఆ పంచే అక్షింతలని తీసుకొని వెళ్ళి కొంతమంది పెళ్లి కాని వాళ్ళు లేతే పెళ్ళైన వాళ్ళు గానీ, ఎవరైనా గానీ వాళ్ళ పెళ్ళైన వాళ్ళైతేనేమో వాళ్ళ పిల్లలకి బర్త్‌డేలకి వాటికి అక్షింతల్లో కలిపి వేస్తారు. పెళ్లి కాని వాళ్ళైతేనేమో వాళ్ళ తలంబ్రాలుంటాయి గదా! ఆ తలంబ్రాల్లో కలిపి యేసుకుంటారనమాట. అలా ఏపిచ్చుకుంటే మంచిగా ఉండిద్ది. మంచి లైఫ్ ఉంటది అనేది ఒక నమ్మకం అనమాట అందరికీ. అలా నేను అదిగోండి చెప్పా కదా ఇందాకే స్టేజ్ మీదకెళ్ళి దండం పెట్టుకొని వచ్చానని. అలా అక్షింతలు తీసేసుకొని వస్తున్నాను. అదిగోండి అక్కడ పక్కన సపోటా చెట్టు అయన్నీ ఉంటే దాని పక్కన దిగాననమాట. ఇంగోండి స్టేజ్ దిగిన తర్వాత రాముల వారిని మొత్తం వీడియో తీసుకుంటున్నా. ఫోటోస్ తీస్తున్నా అనమాట. ఫైనల్‌గా అలా అయిపోయింది నా డే. అదిగోండి మా మమ్మీ ఏదో చెప్తున్నారు. ప్రెజెంట్ నాకు గుర్తులేదు ఏం చెప్పారో. కానీ నేను మా మమ్మీని వీడియో తీసా అనమాట. అలా అయిపోయింది. అక్కడ ఆ రోజు భోజనాలు గూడా పెట్టారనమాట. తినేసి కళ్యాణం చూసుకొని పానకం గూడా బాగా స్పెషల్ మా ఊర్లో గుడిలో పానకం గూడా బాగుంటది. డ్రమ్ములే పానకాలు అయన్నీ వడపప్పులు అయన్నీ పెడతారనమాట. చాలా బావుండిద్ది. అలా పానకం తాగి అక్కడ భోజనాలు తినేసి బయలుదేరి వస్తున్నాం అనమాట ఇంటికి. వచ్చే దారిలో అక్కడ కొంతమంది దారిలో వచ్చే చెట్లుకి అక్కడ పింక్ కలర్‌కి శారీ కట్టుకున్నా కదా! ఫోటోషూట్‌కి బావుంటది అది ఇదని ఎండొస్తుందని ముసుగేసుకొని తిరుగుతున్నా అనమాట. ఇదిగోండి ఫ్రంట్ క్యామ్ ఆన్ చేశాను. ఆ రోజు నక్లీసాను, హారము అదే హారం వేసుకొని పింక్ కలర్‌వే మ్యాచింగ్ చోలీ పెట్టుకున్నా అనమాట పెద్దవి. అలా నా డే కంప్లీట్ అయిపోయింది. శ్రీరామనవమి రోజు నాది పింక్ కలర్ శారీ కట్టుకున్న కొత్త శారీ. అదిగోండి మా మమ్మీ గూడా ఎండకి ముసుగేసుకొని వచ్చేస్తున్నా. అసలు ఆ ఎండ మటికి మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఆ గుడిలో ఉన్నంత సేపు హాయిగా ఉంది. అసలు బయట మటికి ఎండ సూపర్‌గుంది. అలా ఇంటికొచ్చేసాం గదా! నేనేసిన ముగ్గనమాట. ఆ ముగ్గులో చూడండి శ్రీరామనవమి కాబట్టి సూర్యదేవుడిని ఖచ్చితంగా ఎయ్యాలి. సూర్యుడిని వేసిన తర్వాత ఆ ఫ్లవర్‌లో నుండి బాణం వచ్చేలాగా అంటే రాముల వారి బాణం గదా! మెయిన్ థింగ్ అలా వచ్చేలాగా బాణము, కమలా పువ్వు అంతా వేసి అలా చేశా అనమాట. అలా వీడియో తీసుకున్నాను నా ముగ్గుతోటి. ఇంట్లో పూజ జరిగింది. ఆ రోజు అదిగోండి పాలు, పానకం, అరటిపళ్ళు, కొబ్బరికాయ, వడపప్పు అన్నీ పెట్టారు. మా గాని ఇంట్లో పూజ చేశారనమాట. ఇదేమో గుడిలో రాముల వారి కళ్యాణం జరిగిన ఉత్సవ విగ్రహాలనమాట. అసలెంత బావున్నాయి, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నేను దండం పెట్టుకుంటే మా మమ్మీ వీడియో తీశారు. చూడండి ఎనకాల డెకరేషన్ బావుంది. అసలు దేవుళ్ళు గూడా కళ్ళు ఆర్పకుండా చూస్తే అంత హాయిగా ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయిమను 46 ఛానల్.